నాకైతే ఇంట్లో ప్రెషర్ కుక్కర్ గానీ, మిక్సీ గానీ పాడైపోతే నా చెయ్య విరిగిపోయినంత ఫీలింగ్ నాకొస్తది. ఎందుకంటే కుక్కర్ అనేది నాకు పప్పులు ఉడకపెట్టుకోవడానికి, ఎగ్స్‌కి వాటికి చాలా బాగా యూజ్ అయితది. అలానే ఎలాంటి ప్యూరీస్ కొట్టాలన్నా కూడా మిక్సీయే నాకు ఆయుధం. ఈ 2 నాకు చాలా ఇంపార్టెంట్ ఇంట్లో. చాలామంది చెప్తారు ప్రెషర్ కుక్కర్‌లో కుక్ చేసుకోకూడదు అని చెప్పి. మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కరెక్ట్‌గా కుక్ చేసుకుంటే పోషక విలువలేమీ పోవు. ఎగ్స్ ఎట్లా బాయిల్ చేసుకోవాలో ప్రెషర్ కుక్కర్‌లో ఈ వీడియోలో చూద్దాం. మీకు ఎన్ని ఎగ్స్ కావాలితే అన్ని ఎగ్స్ ప్రెషర్ కుక్కర్‌లో పెట్టుకోండి. ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. కంప్లీట్‌గా మునగక్కర్లేదు. హాఫ్ మునిగితే చాలు. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్‌కి సరిపడా 1/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ప్రెషర్ కుక్ చేశాను. ఎప్పటి వరకు అంటే మీడియం ఫ్లేమ్‌ని పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్‌ని పక్కన దించేయండి. కంప్లీట్‌గా ప్రెషర్ రిలీజ్ అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. లిడ్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి సింక్ దగ్గర తీసుకెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసి రన్నింగ్ వాటర్ కింద ఈ వాటర్‌ని డ్రైన్ అవుట్ చేసేయండి. ఇలా చేయడం వల్ల సింక్ పైపు పాడవదు. ఎగ్స్ కూడా మనకి త్వరగా చల్లారిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెడితే కంప్లీట్‌గా ఎగ్స్ చల్లారిపోతాయి. ఇప్పుడు పీలింగ్ అనేది కంప్లీట్‌గా ఈజీ అయిపోతది కాబట్టి పీల్ చేసేసుకోండి. అందరికీ తెలుసు కదా! ఎగ్స్ ఫ్రై చేసుకునే ముందు ఘాటులు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఎగ్స్ మొఖం మీద గానీ, చేతుల మీద గానీ పేలిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్